ప్రజలు ఎన్నడూ చేలలో పనిచేస్తుంటారు. గనుల లోపలికి దిగి లోహం, స్వర్ణం ఇత్యాది నిధులను వెలికి తీస్తున్నారు. బండలను పగులగొట్టి భవనాలను నిర్మిస్తున్నారు. అంటే సకల సంపదలకు మూల కారణం ప్రజలు. అయితే ఆ ప్రజలకు లభిస్తున్నదేమిటి? వారికి లభిస్తున్నది ఆకలి, దారిద్ర్యం, అన్యాయం. ఇక సంపన్నులు అవుతున్నది రాజులు, మహారాజులు, సమ్రాట్టులు. నీవెన్నడైనా ఆలోచించి చూసావా? తమ ప్రజల విషయమై ఆలోచించే రాజులు, వారి సుఖం గురించి ఆలోచించే రాజులు, వారి శ్రేయస్సు గురించి ఆలోచించే రాజులు లేరు కదా? ఆ ఈశ్వరుడు దీనిని అధర్మం అంటాడు. ఈ అధర్మం పెరిగినప్పుడు అప్పుడు లోక కళ్యాణం కోసమని ఈశ్వరుడు కొందరు వ్యక్తులను పుట్టిస్తుంటాడు. వారి హృదయంలో ధర్మం వసిస్తుంటుంది. సమాజంలో పరివర్తన రానంత వరకు, సామాన్య ప్రజలకు సుఖం లభించనంత వరకు అప్పటి వరకు ఈశ్వరుడు పంపిన ఆ మహానుభావులకు మృత్యువు దరిచేరదు రుక్మిణి.